గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ చౌదరి. రాహుల్ చౌదరిని ఏ టీం కొన్నారు? అసలు రాహుల్ చౌదరిని కొన్నారా లేరా అని చాలా మంది అడుగుతున్నారు. అయితే డే 2 ఆక్షన్‌లో రాహుల్ చౌదరిని ఏ టీము కొనలేదు. డే 2 ఆక్షన్‌లో రాహుల్ చౌదరి అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఏ టీం కూడా రాహుల్ చౌదరిని కొనడానికి ముందుకు రాలేదు. పీకేఎల్‌లో ఇంత పెద్ద లెజెండ్‌ని లాస్ట్ సీజన్ ఆడడానికి ఏ టీం కూడా ముందుకు రాలేదు. ఇంకా నెక్స్ట్ విశాల్ భరద్వాజ్. విశాల్ డే 1లో అన్‌సోల్డ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు డే 2లో కూడా విశాల్ భరద్వాజ్ అన్‌సోల్డ్ అయ్యాడు. విశాల్ని కూడా ఏ టీం కొనడానికి ముందుకు రాలేదు. మనోడు మంచి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. ఇంకా నెక్స్ట్ సందీప్ నర్వాల్. సందీప్ నర్వాల్ కూడా డే 2 ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఇంత మంచి ఆల్రౌండర్ని కూడా ఏ టీం కొనడానికి ముందుకు రాలేదు. ఇంకా నెక్స్ట్ మంచి ఆల్రౌండరు దీపక్ నివాస్ కూడా. ఇతనికి పీకేఎల్‌లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అయినప్పటికీ ఇంత మంచి ఆల్రౌండర్ని కొనడానికి ఏ టీం కూడా ముందుకు రాలేదు. మనోడి ఫిట్నెస్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకప్పుడు వీళ్ళు లేకపోతే ప్రో కబడ్డీ లేదు. ఇప్పుడు వీళ్ళు ప్రో కబడ్డీలో లేరు. నెక్స్ట్ వీడియోస్లో పీకేఎల్ సీజన్ 11కి అన్సోల్డ్ ప్లేయర్స్కి సంబంధించి మంచి క్లారిటీగా ఒక వీడియో చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే 2 ఆక్షన్లో ఏం జరిగింది, ఏ ప్లేయర్ని ఏ టీం కొన్నారు, ఎంత పెట్టి కొన్నారన్నది ఫుల్ క్లారిటీగా మీకు చెప్పేస్తాను. దానికన్నా ముందు పీకేఎల్ సీజన్ 11కి 12 టీంల ఫుల్ స్క్వాడ్ లిస్ట్ అయితే వీడియో చేశాను. చూస్తే ఓకే, చూడకపోతే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను చూడండి. ఇంకా డే 2 ఆక్షన్లో మొట్టమొదటిగా ఆక్షన్కి వచ్చిన ప్లేయరు ఇరాన్యానికి చెందిన అమీర్ హసన్. ఇతన్ని 13.40 లక్షలు పెట్టి పునెరిపల్టన్ కొనడం జరిగింది. ఇంకా నెక్స్ట్ నబీ బాక్ష్. ఇతన్ని 13.60 లక్షలు పెట్టి గుజరాత్ జైన్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ మోయిన్ సఫాగి. ఇతన్ని తమిళ తలవాసు 13 లక్షలు పెట్టి కొన్నారు. ఇంకా నెక్స్ట్ అలీ హాదీ. ఇతన్ని 14.10 లక్షలు పెట్టి పునెరిపల్టన్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ మహమ్మద్ మిలాకి. ఇతన్ని 13 లక్షలు పెట్టి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ అమీర్ హుస్సేన్ బస్టమి. ఇతన్ని 16 లక్షలు పెట్టి తమిళ తలవాసు ఎఫ్బిఎం ద్వారా తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ హమీద్ నేదర్. ఇతన్ని 13 లక్షలు పెట్టి పట్నా పైరేట్స్ తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ హసన్. ఇతన్ని కూడా 13 లక్షలు పెట్టి బెంగళూరు బుల్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకో ఇరానియన్ ప్లేయరు మహమ్మద్ రిజాని యూపీ యోద్ధాసు 25 లక్షలు పెట్టి అయితే కొన్నారు. ఇంకా నెక్స్ట్ అమీన్ గర్బానీ. ఇతన్ని 14 లక్షలు పెట్టి యుముంబా కొన్నారు. ఇంకా నెక్స్ట్ మిలాద్ జబరీ. ఇతన్ని 13 లక్షలు పెట్టి తెలుగు టైటన్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ జాంగ్ కూన్లే. ఇతన్ని 17.50 లక్షలు పెట్టి మళ్ళీ పట్నా పైరేట్సే కొన్నారు. ఇంకా నెక్స్ట్ ప్రమోట్. ఇతన్ని 13 లక్షలు పెట్టి బెంగళూరు బుల్స్ కొన్నారు. ఇంకా హైదర్ అలీ. ఇతన్ని 19.10 లక్షలు పెట్టి యూపీ యోద్ధాస్ కొన్నారు. ఇంకో ప్లేయరు వహీద్ రీజా. ఇతన్ని 17.10 లక్షలు పెట్టి గుజరాత్ జైంట్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ మహమ్మద్ బాబా అలీని 13 లక్షలు పెట్టి దబాంగ్ ఢిల్లీ కొన్నారు. ఇంకా నెక్స్ట్ మహమ్మద్ మలక్. ఇతన్ని 13 లక్షలు పెట్టి మన తెలుగు టైటన్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ జంగూర్ రహమాన్. ఇతను కూడా 13 లక్షలు పెట్టి దబాంగ్ ఢిల్లీ కొన్నారు. ఇంకా నెక్స్ట్ గుర్దీప్ సింగ్. ఇతన్ని 59 లక్షలు పెట్టి పట్నా పైరేట్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ నితిన్ రావల్ని 13 లక్షలు పెట్టి బెంగళూరు బుల్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు నితిన్ పాన్వార్. ఇతన్ని 20.10 లక్షలు పెట్టి దబాంగ్ ఢిల్లీ కొన్నారు. ఇంకో ప్లేయరు బ్రీజేందర్ చౌదరి. ఇతన్ని 13 లక్షలు పెట్టి దబాంగ్ ఢిల్లీ కొన్నారు. ఇంకో ప్లేయరు నితీష్ కుమార్. ఇతన్ని 13 లక్షలు పెట్టి బెంగాల్ వారియర్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు టి యువరాజ్. ఇతన్ని 13.10 లక్షలు పెట్టి ఎఫ్బిఎం కార్డు ద్వారా పాట్నా పైరేట్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు అమన్ ఆంటిల్. ఇతన్ని 13 లక్షలు పెట్టి పునేరిపల్టన్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ సుందర్. ఇతను కూడా మన తెలుగు టైటన్స్ 13 లక్షలు పెట్టి కొన్నారు. ఇంకా నెక్స్ట్ పర్వేజ్ బెన్సువాల్. ఇతన్ని యుముంబా 13.50 లక్షలు పెట్టి అయితే కొనేశారు. ఇంకొకరు మహేందర్ సింగ్. ఇతన్ని 21.40 లక్షలు పెట్టి యూపీ యోద్ధాస్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ సరోహా. ఇతన్ని 13 లక్షలు పెట్టి జైపూర్ కొన్నారు. ఇంకో ప్లేయరు దీపక్ సింగ్. ఇతన్ని 50 లక్షలు పెట్టి పట్నా పైరేట్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు నీరజ్ కుమార్. ఇతన్ని 35 లక్షలు పెట్టి పట్నా పైరేట్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ మయూర్ కదంని 30.20 లక్షలు పెట్టి బెంగాల్ వారియర్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు సంజయ్ని 13.20 లక్షలు పెట్టి హర్యానా స్టెల్లర్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు గౌరవ్ చిల్లర్. ఇతన్ని దవాంగ్ ఢిల్లీ 13 లక్షలు పెట్టి కొన్నారు. ఇంకో ప్లేయరు ప్రశాంత్ రాతే. ఇతన్ని 13 లక్షలు పెట్టి పాట్నా పైరేట్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు ప్రవీణ్ ఠాకూర్. ఇతన్ని 13 లక్షలు పెట్టి బెంగాల్ వారియర్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు చైమింగ్ చాంగ్. ఇతన్ని 13 లక్షలు పెట్టి బెంగాల్ వారియర్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ మంజీత్ దహియా. ఇతన్ని 27 లక్షలు పెట్టి మన తెలుగు టైటన్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు హిమాన్షు నర్వాల్. ఇతన్ని 13 లక్షలు పెట్టి దబాంగ్ ఢిల్లీ కొన్నారు. ఇంకా నెక్స్ట్ మీతూ శర్మ. ఇతన్ని 21.90 లక్షలు పెట్టి పాట్నా పైరేట్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ మోనుని 14 లక్షలు పెట్టి గుజరాత్ జైంట్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు భవానీ రాజ్పుత్ని 45 లక్షలు పెట్టి యూపీ యోద్ధాస్ కొన్నారు. ఇంకో ప్లేయరు శ్రీకాంత్ జాదవ్. ఇతన్ని 15 లక్షలు పెట్టి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ వికాస్ ఖండోలా. ఇతన్ని 32 లక్షలు పెట్టి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు నీరజ్ నర్వాల్. ఇతన్ని కూడా 13 లక్షలు పెట్టి జైపూరే కొన్నారు. ఇంకా నెక్స్ట్ దేవాంక్ దలాల్. ఇతన్ని 20.10 లక్షలు పెట్టి పట్నా పైరేట్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు వి అజిత్ కుమార్. ఇతన్ని 66 లక్షలు పెట్టి పునేరిపల్టన్ కొన్నారు. ఇంకో ప్లేయరు జై భగవాన్.
ఇతన్ని 63 లక్షలు పెట్టి బెంగళూరు బుల్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ ఆశీష్ నర్వాల్, ఇతన్ని మన తెలుగు టైటన్స్ 13 లక్షలు పెట్టి కొన్నారు. ఇంకా నెక్స్ట్ రాజు సాలుంకే, ఇతన్ని 9 లక్షలు పెట్టి గుజరాత్ జైంట్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు శుభం కుమార్, ఇతన్ని 9.20 లక్షలు పెట్టి యు ముంబా కొన్నారు. ఇంకో ప్లేయరు వివేక్, ఇతన్ని 9 లక్షలు పెట్టి యూపీ యోద్ధాస్ కొన్నారు. ఇంకో ప్లేయరు అమీర్ వానీ, ఇతన్ని 9 లక్షలు పెట్టి జైపూర్ కొన్నారు. ఇంకో ప్లేయరు మహమ్మద్ అమాన్, ఇతన్ని 16.20 లక్షలు పెట్టి పూణే కొన్నారు. ఇంకో ప్లేయరు మయాంక్ మాలిక్, ఇతన్ని 9 లక్షలు పెట్టి జైపూర్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ అమిత్ కుమార్, ఇతన్ని 9 లక్షలు పెట్టి మన తెలుగు టైటన్స్ కొనడం జరిగింది. ఇంకా నెక్స్ట్ షంబాజీ, ఇతన్ని 12.90 లక్షలు పెట్టి బెంగాల్ వారియర్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు అమన్ లేథర్, ఇతన్ని 9 లక్షలు పెట్టి పాట్నా పైరేట్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు సాగర్, ఇతన్ని 9 లక్షలు పెట్టి పాట్నా కొన్నారు. ఇంకా నెక్స్ట్ మణికండన్, ఇతన్ని 9 లక్షలు పెట్టి హర్యానా కొన్నారు. ఇంకా నెక్స్ట్ హిమ్రాజ్ చౌదరి, ఇతన్ని 9 లక్షలు పెట్టి బెంగాల్ వారియర్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు ఆకాష్ బి, ఇతన్ని 9 లక్షలు పెట్టి బెంగాల్ వారియర్స్ కొన్నారు. ఇంకా నెక్స్ట్ ఎం ధన్శేఖర్, ఇతన్ని 9.40 లక్షలు పెట్టి యు ముంబా కొన్నారు. ఇంకా నెక్స్ట్ రాహుల్ని 9 లక్షలు పెట్టి దబాంగ్ ఢిల్లీ కొన్నారు. ఇంకో ప్లేయరు అర్జున్ రాథీ, ఇతన్ని 41 లక్షలు పెట్టి బెంగాల్ వారియర్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు హర్వర్ధన్, ఇతన్ని 9 లక్షలు పెట్టి పునేరి పిల్టన్ కొన్నారు. ఇంకో ప్లేయరు అక్షయ్ని 12.90 లక్షలు పెట్టి యూపీ యోద్ధాస్ కొన్నారు. ఇంకో ప్లేయరు స్ట్రువార్ట్ సింగ్, ఇతన్ని 14.20 లక్షలు పెట్టి యు ముంబా కొన్నారు. ఇంకొక ప్లేయరు హర్ష్ ల్యాడ్, ఇతన్ని 13 లక్షలు పెట్టి గుజరాత్ కొన్నారు. ఇంకో ప్లేయరు రోహన్ సింగ్, ఇతన్ని 13 లక్షలు పెట్టి మళ్ళీ గుజరాత్ జైంట్సే కొన్నారు. ఇంకో ప్లేయరు మనోజ్, ఇతన్ని 13 లక్షలు పెట్టి మళ్ళీ గుజరాత్ జైంట్సే కొన్నారు. ఇంకో ప్లేయరు మోహిత్ని 13 లక్షలు పెట్టి గుజరాత్ జైంట్సే కొన్నారు. ఇంకో ప్లేయరు వైభవ్ గర్జే, ఇతన్ని 20 లక్షలు పెట్టి మళ్ళీ బెంగాల్ వారియర్సే కొన్నారు. ఇంకో ప్లేయరు సతీష్ కనన్, ఇతన్ని యు ముంబా 13 లక్షలు పెట్టి కొన్నారు. ఇంకా ఇంకో ప్లేయరు విశాల్ చౌదరి, ఇతన్ని 9 లక్షలు పెట్టి యు ముంబా కొన్నారు. ఇంకో ప్లేయరు ఆశీష్ కుమార్, ఇతన్ని 9 లక్షలు పెట్టి మళ్ళీ యు ముంబానే కొన్నారు. ఇంకా నెక్స్ట్ ప్రణయ్ రాణే, ఇతన్ని 13 లక్షలు పెట్టి బెంగాల్ వారియర్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు సాగర్ కుమార్, ఇతన్ని 13 లక్షలు పెట్టి బెంగాల్ వారియర్స్ కొన్నారు. ఇంకో ప్లేయరు సౌరవ్ ఫగారి, ఇతన్ని 9 లక్షలు పెట్టి తమిళ తలవాస్ కొన్నారు. ఇంకో ప్లేయరు జతిన్ పొగాట్, ఇతని బేస్ ప్రైస్ 13 లక్షలు పెట్టి బెంగళూరు బుల్స్ కొన్నారు. ఇంకా మిగతా ప్లేయర్స్ విశాల్ లేథర్ని పునేరి పిల్టన్ 13 లక్షలు పెట్టి తీసుకున్నారు. సౌరవ్ని 9 లక్షలు పెట్టి పునేరి పిల్టన్ తీసుకున్నారు. ఇంకా బాబు ఎంని 13 లక్షలు పెట్టి పాట్నా పైరేట్స్ తీసుకున్నారు. ఇంకా పర్వీందర్ని పాట్నా పైరేట్స్ 9 లక్షలు పెట్టి తీసుకున్నారు. ఇంకా రవికుమార్ని 13 లక్షలు పెట్టి జైపూర్ కొన్నారు. ఇంకా లక్కీ శర్మని కూడా 13 లక్షలు పెట్టి జైపూర్ కొన్నారు. ఇంకా నవనీత్ శర్వాత్ని కూడా 13 లక్షలు పెట్టి జైపూర్ కొన్నారు. ఇంకా ధరణి 9 లక్షలు పెట్టి జైపూర్ కొన్నారు. ఆశీష్ గిల్ని హర్యానా 9 లక్షలు పెట్టి తీసుకున్నారు. మళ్ళీ నవీన్ని 9 లక్షలు పెట్టి హర్యానా తీసుకున్నారు. ఇంకా సంస్కార్ మిశ్రాన్ని కూడా 9 లక్షలు పెట్టి హర్యానా కొన్నారు. ఇంకా గుజరాత్ కొన్న ప్లేయర్స్ నితీష్ని 13 లక్షలు పెట్టి తీసుకున్నారు. ఇంకా ఆదేశ్ని 9 లక్షలు పెట్టి తీసుకున్నారు. హిమాంశు సింగ్ని 13 లక్షలు పెట్టి తీసుకున్నారు. ఇంకా హిమాంశుని కూడా 9 లక్షలు పెట్టి తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ దబాంగ్ ఢిల్లీ రింగు నర్వాల్ని 13 లక్షలు పెట్టి తీసుకున్నారు. ఇంకా పర్వీన్ని 9 లక్షలు పెట్టి తీసుకున్నారు. ఇంకా చివరిగా వినయ్ని 13 లక్షలు పెట్టి తీసుకున్నారు. డే 2 ఆక్షన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.